సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మనకు జనరల్గా హిస్టరీ అనేది అందరికీ ఇష్టం. హిస్టరీ గురించి డిస్కషన్స్ కూడా అందరికీ ఇష్టం. హిస్టరీ ఓన్లీ మన కల్చరల్ హిస్టరీయో లేకపోతే ఇంకొక వేరే హిస్టరీయే కాకుండా మన బడ్జెట్ కూడా, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా హిస్టారికల్ ఫ్యాక్ట్స్, హిస్టారికల్ సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అట్లాంటి ఒక హిస్టరీ నుంచి ఒక ఇంపార్టెంట్ టైంని నేను ప్రజెంట్ చేయబోతూ ఉన్నాను. దాన్నే బ్లాక్ బడ్జెట్ అంటాము. ఇది 1973లో జరిగింది ప్రజెంట్ అయిన బడ్జెట్ అన్నమాట. దీన్ని బ్లాక్ బడ్జెట్ అని ఎందుకు అంటారు, ఇది ఎందుకు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము, ఎందుకు దీన్ని బ్లాక్ బడ్జెట్ అన్నారు, ఎందుకు ఆ సిచ్యువేషన్ అనేది కొంచెం తెలుసుకుందాము. కొన్నిసార్లు హిస్టరీ నుంచి చాలా లెసన్స్ తెలుసుకోవచ్చు. ఆర్ హిస్టరీ ఈజ్ ద రీజన్, ఎందుకంటే ఇవాళ మనం ఇలా ఉన్నాము అంటే కారణం ఏంటంటే హిస్టరీలో ఏం జరిగింది అని అంటాం. సేమ్ వే ఫైనాన్షియల్గా కూడా తీసుకుంటే బడ్జెట్ ఇవాళ ఇలా ఉన్నాయంటే, ఆర్ మన దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 73లో ఎలా ఉండింది, ఎందుకు దాన్ని బ్లాక్ బడ్జెట్ అన్నదో తెలుసుకుందాం ఫస్ట్. సో మనం చూసుకుంటే ఏంటంటే ఈ బ్లాక్ బడ్జెట్ యొక్క హిస్టరీ, దీనివల్ల ఇంపాక్ట్ ఏం జరిగిందో తెలుసుకుంటే, ఇది మామూలుగా 73-74లో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అనమాట. అది ప్రజెంట్ చేసిన వ్యక్తి ఎవరంటే యశ్వంతరావు చౌహాన్. సో ఆ టైంలో భారతదేశం అనేది ఆర్థిక మాంద్యంలో కానీ, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో కంట్రీ వెళ్తున్న సమయం అది. ఆ టైంలో నియర్లీ 550 కోట్లు, ఇవాళ చాలా సింపుల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఒక చిన్న రాష్ట్ర బడ్జెటే 2-3 లక్షల కోట్లు ఉన్నాయి. బట్ ఆ రోజు మాత్రం 550 కోట్ల డెఫిసిట్తో బడ్జెట్ ప్రజెంట్ చేశారు. సో దీన్ని ఏంటంటే ఆ టయానికి 550 crores అనేది చాలా పెద్ద నంబర్. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇండియా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటుందా, ఏమైనా ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చా అనే క్వశ్చన్స్ రేజ్ చేసిన బడ్జెట్ ఈ బ్లాక్ బడ్జెట్ 1973ది. ఇది బ్లాక్ బడ్జెట్ అంటే యూఎస్లో కూడా ఒక బ్లాక్ బడ్జెట్ ఉంటుంది. అది సీక్రెట్ మిషన్స్కి, యూఎస్ మిలిటరీ వాటికి వాడతారు. మన కేసులో అలాంటిది కాదు. మన కష్టాల్లో ఉన్న టైంలో ఇట్లాంటి బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు ఏంటంటే ఒక రకంగా అందరికీ భయానికి గురి చేసిన బడ్జెట్ అన్నమాట. అందుకే దీన్ని బ్లాక్ బడ్జెట్ అంటాము. సో ఇది ఎప్పుడు జరిగింది, కాంటెక్స్ట్ ఏంటి, ఏం జరిగింది అంటే 1971లో డిసెంబర్లో యుద్ధం, ఇండో పాక్ వార్ జరిగింది. అప్పుడు మన బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధం. సో ఏమైందంటే చాలా హ్యూజ్ రీహాబిలిటేషన్, చాలామంది కాందిశీకులు వచ్చారు, చాలామందిని రీహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. దానికి తోడు 72లో సివియర్ డిస్ట్రెస్, మన కరువు కాటకం వల్ల అగ్రికల్చర్ కానీ ఫుడ్ సెక్యూరిటీ అనేది దెబ్బతిన్నది. సో దేర్ బై 73లో ఫిబ్రవరి 28 నాడు ప్రజెంట్ చేసినప్పుడు ఏంటంటే ఆవిడ ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్. దాంతోపాటు 73లోనే గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ కూడా జరిగింది. దానివల్ల మనం ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా చేసుకునే వాళ్ళం. సో ఇండియాకి వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫైనాన్షియల్ పీరియడ్ 73. సో అదే టైంలో జరిగింది ఇది. సో ఎందుకు అన్నారు అంటే, ఇది చెప్పాం కదా, పోస్ట్ వార్ బర్డెన్ కానివ్వండి, అగ్రికల్చర్ కొలాప్సే జరిగింది. అటు సైమిల్టేనియస్లీ ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఎందుకంటే పవర్ షార్టేజెస్, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్, మళ్ళీ సేమ్ టైం ఆయిల్ ప్రైస్ వేరియేషన్ వల్ల కన్జ్యూమర్స్ అయితే చాలా ఇబ్బందులు పడ్డారు ఆ టైంలో. సో 73లో జరిగిన ఈ రన్అవే ఆయిల్ బేస్డ్ మన క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల అన్నీ కూడా ప్రైసెస్ పెరిగి ఇన్ఫ్లేషన్ ఎక్కువైందనమాట. సో ఇట్లాంటి టఫ్ టైంలో తీసుకున్న డిసిషన్స్ కూడా ఈ బడ్జెట్లో, ఎస్పెషల్లీ కోల్ మైన్స్ని నేషనలైజ్ చేశారు, ఇన్సూరెన్స్ కంపెనీస్ని నేషనలైజ్ చేశారు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ అనే దాన్ని కొత్తగా ఉన్నదాన్ని ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్కి తీసుకొచ్చారు. వన్ ఆఫ్ ద టఫ్ డిసిషన్స్ ఆ టైంలో ఇవి జరిగాయి. అండ్ ఆల్సో 220 కోట్లు ఈ కరువు రిలీఫ్కి గవర్నమెంట్ ఎమర్జెన్సీ డ్రాట్ రిలీఫ్కి ఇచ్చింది. అండ్ ఫుడ్ సెక్యూరిటీ కోసం ఒక 160 కోట్లు అప్పుడు అలొకేట్ చేసి 2 మిలియన్ టన్నులు గ్రెయిన్స్ని ఇంపోర్ట్ చేశారు. సో ఇప్పుడు మనము ఆపోజిట్ పరిస్థితి ఉంది. ఇవాళ చూస్తే వీఆర్ గ్రెయిన్స్ ప్రొడక్షన్లో చూసుకుంటే సర్ప్లస్లో ఉంది. మన గోదాముల్లో మిలియన్ టన్స్ ఆఫ్ గోధుమ, వరి,
బియ్యం అన్నీ ఉన్నాయి కానీ ఆ టైంలో అలాంటి పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ 72 కరువు తర్వాత మనం టఫ్ టైంలో ఉన్న టైం అన్నమాట ఇది. సో దీనివల్ల ఏం జరిగింది? ఈ బ్లాక్ బడ్జెట్ ఎందుకు అంటామంటే పబ్లిక్ డెట్ చాలా పెరిగిపోయింది. ప్రభుత్వం యొక్క రుణాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ చాలా డబ్బులు అప్పుడు బారో చేయాల్సొచ్చింది. దాంతో పాటు సైమల్టేనియస్‌గా ఇన్‌ఫ్లేషన్ పెరిగింది. అండ్ స్ట్రక్చరల్‌గా కూడా చాలా చేంజెస్, ఎందుకంటే నేషనలైజ్ అవ్వడం వల్ల వల్నరబిలిటీ అయింది. అండ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల కూడా చాలా ఇబ్బందులు జరిగాయి. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే అర్జెంట్ నీడ్, ఒక రిఫార్మ్స్ కోసము అవసరం అనేది ఇక్కడి నుంచి క్వెషన్ మొదలైంది. అందరికీ రిఫార్మ్స్ కావాలి, మన ఎకనామిక్ రిఫార్మ్స్ కావాలి అనేది. సో దీని నుంచి అంటే ఇవన్నీ జరిగాయి, మనం ఇప్పుడు దీని నుంచి మనకేంటి అనే క్వెషన్ అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. హిస్టరీ ఆల్వేస్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే హిస్టరీ నుంచి జరిగిన తప్పుల్ని నేర్చుకుంటే మళ్ళీ మనం ఆ తప్పులు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి పాఠాలు నేర్చుకుంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ రాకముందే మనం ముందే కరెక్ట్ చేసుకోవచ్చు, కోర్స్ కరెక్షన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హిస్టరీ స్టడీయింగ్. హిస్టరీ అంటే ఏదో ఇది జరిగింది అది జరిగింది అనే నంబర్స్ టైం గుర్తుపెట్టుకోవడం కాదు. అరే ఒకప్పుడు మనము అగ్రికల్చర్ డిస్ట్రెస్ నుంచి ఇవాళ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్సెస్లో ఉన్నాం. ఇది ఈ నంబర్ అనేది ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాము? ఆ సిచ్యువేషన్ తెలిస్తే. సో దట్స్ వేర్ హిస్టరీ ఇంపార్టెంట్. సో లెసన్స్ ఏమున్నాయి మనకి ఇవాళ నేర్చుకోవాల్సింది ఆ బ్లాక్ బడ్జెట్ నుంచి అంటే మాత్రం ఫిస్కల్ డిసిప్లిన్. అప్పుడు హ్యూజ్ ఫిస్కల్ డెఫిసిట్ జనరేట్ చేశారు. ఇప్పుడు చూస్తే లాస్ట్ 10-12 సంవత్సరాల నుంచి డిసిప్లిన్ చాలా స్ట్రాంగ్గా 3-4% కన్నా ఎక్కువగా పెంచకుండా, అప్పులు ఎక్కువగా పెరగకుండా, ఇప్పుడు ఇవాళ కూడా చూసుకుంటే జీడిపిలో ఎక్స్టర్నల్ డెట్ చూసుకుంటే వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఉన్న కంట్రీ మనం. అందుకోసమే మనం వెన్ కంపేర్ టు లాట్ ఆఫ్ ఎకానమీస్ కొంచెం స్టేబుల్గా ఉన్నాం. సో ఇవన్నీ నేర్చుకుంది. ఫిజికల్ డిసిప్లిన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఆ బడ్జెట్ నుంచి అట్లాంటి టైం నుంచి తెలుసుకుంది. అట్లాగే డైవర్సిఫికేషన్, ఎకనామిక్ డైవర్సిఫికేషన్. ఓన్లీ అగ్రికల్చర్ మీదే అప్పుడు డిపెండ్ అయ్యేవాళ్ళు. మన మేజర్ ఎకానమీ అయ్యేది. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, సర్వీసెస్ కానీ అవన్నీ చాలా తక్కువగా ఉండేది. మెజారిటీ అగ్రికల్చర్ నుంచి. నౌ వి మూవ్డ్ అవే, వీఆర్ సర్వీసెస్ ఎకానమీ ఫోకస్డ్. సో అక్కడ నుంచి జరిగింది ఇది. ఎకనామిక్ డైవర్సిఫికేషన్ ఎంత ఇంపార్టెంటో. ఒక ఇయర్ అగ్రికల్చర్ డిస్ట్రెస్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఎంత కష్టమైందనమాట. అలాంటిది పరిస్థితి రాకుండా ఇప్పుడు మల్టిపుల్ ఏరియాస్ నుంచి మనకి ఎకనామిక్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి మనకి ఇబ్బందులు రావన్నమాట. సేమ్ వే స్ట్రాటజిక్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ నేషనలైజేషన్ ఆ టైంకి మంచి అనిపించింది, బట్ ప్రొడక్టివిటీ పోయింది. చాలా నేషనలైజ్డ్ కంపెనీస్ ఇబ్బందులకు గురైనాయి. దానివల్ల చాలా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ రాకుండా చాలా సంవత్సరాలు, ఒక 15-20 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. 73 నుంచి మళ్ళీ 91 వరకు ఎకానమీ ఓపెన్ అయ్యేంత వరకు, లిబరలైజ్ అయ్యేంత వరకు లైసెన్స్ రావడం వల్ల ఏ కంపెనీస్ కూడా వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి కాదు. ఒక కార్ కొనాలంటే 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఒక ఫోన్ కావాలంటే వెయిట్ చేయాల్సి వచ్చేది. ఒక బైక్ కొనాలంటే, చేతక్ బైక్ కొనాలంటే వెయిట్ చేయాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితులు వచ్చాయి. దాని నుంచి మనము ఇప్పుడు మారాము. అండ్ ప్రైవేటైజ్ జరుగుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ చాలా కంపెనీస్ ఇప్పటికి కూడా ప్రభుత్వ రంగ సంస్థలు లిస్ట్ అయ్యాయి. కొంచెం గవర్నమెంట్ యొక్క ఈక్విటీని ఓపెన్ మార్కెట్లో అమ్మి అటు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ కంపెనీస్ కూడా ఓపెన్ ప్రైవేట్ కంపెనీస్తో కంపీట్ అవ్వడానికి అవకాశం ఇస్తున్నారు, బ్యాంకులు కూడా, అన్నీ కూడా. సో ఆపోజిట్ టు నేషనలైజేషన్ జరుగుతుంది 91 తర్వాత. దెన్ సోషల్ సేఫ్టీ నెట్ క్రియేట్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ డ్రౌట్స్ వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు ఎలా సహాయం చేయాలి మనకి. ఇప్పుడు అందుకే ఎస్డిఆర్ఎఫ్ క్రియేట్ చేసేసి దానికి ఫండ్స్ జరిగింది, అలొకేషన్ జరిగింది. అండ్ స్ట్రాంగ్గా ఎటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంతకుముందులాగా కాదు, ఇప్పుడు క్విక్గా ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వెళ్తాయి, అక్కడ హెల్ప్ చేస్తాయి. కావాల్సిన సప్లైస్ కానీ, హెల్త్ విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా చేసే పరిస్థితులు వచ్చాయి. అది అక్కడ నుంచి నేర్చుకుంది, ఆ టఫ్ టైం నుంచి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం నేర్చుకోవాల్సింది కాషన్. సో బోల్డ్ యాక్షన్ ఎప్పుడైనా సరే, ఎకనామిక్ స్టెబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బోల్డ్ యాక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. లేకపోతే 10-15 ఏళ్ళు సఫర్ అవుతామని ఈ బ్లాక్ బడ్జెట్ మనకు నేర్పించింది అనమాట. అంటే రాంగ్ ఎకనామిక్ డిసిషన్స్ వితౌట్ ఎకనామిక్ స్టెబిలిటీ గురించి ఆలోచించకుండా తీసుకుంటే ఒక సంవత్సరం కాదు, మల్టిపుల్ సంవత్సరాలు, ఒక మొత్తం జనరేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేది లెసన్ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఈ బ్లాక్ బడ్జెట్ నుంచి. లాస్ట్గా చూసుకుంటే దాని నుంచి హిస్టారిక్గా చూసుకుంటే 73-74లో ఈ బ్లాక్ బడ్జెట్ వచ్చింది. అక్కడ ఈ మ్యాసివ్ ఫైనాన్షియల్ డెఫిసిట్ ఉన్న బడ్జెట్ తీసుకొచ్చారు. అండ్ 91లో ఇది చేంజ్ అయింది, లిబరలైజేషన్ బడ్జెట్ జరిగింది. మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రజెంట్ చేశారు. దాని తర్వాత దీన్ని డ్రీమ్ బడ్జెట్ అంటారు, బట్ 97లో చిదంబరం తీసుకొచ్చిన బడ్జెట్. ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ రిలీఫ్, గ్రోత్ స్టిమ్యులస్ కూడా తీసుకొచ్చారు.
ఆప్టిమిజం కొంచెం తీసుకొచ్చారు. దెన్ ప్రజెంట్ డేలో చూసుకుంటే మోడర్న్ ఫిజికల్ పాలసీ, స్ట్రాంగ్ ఫిజికల్ పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. కోవిడ్ వచ్చిన టైంలో కూడా మనం చాలా హ్యూజ్ డీవియేషన్ జరగలేదు. సో థ్యాంక్స్ టు కరెంట్ పాలసీ మనము ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఫిజికల్ డెఫిసిట్ ఎందుకు ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది పాస్ట్ నుంచి వచ్చిన లెసన్స్, లెర్నింగ్సే. సో ఇవన్నీ లెసన్స్ ఈ బ్లాక్ బడ్జెట్ ఇచ్చింది. అండ్ మనం చూసుకుంటే ఆ టయానికి 5,550 కోట్లు ఇవాళ చాలా సింపుల్. ఓకే, ఒక చిన్న కంపెనీ, ఒక మీడియం సైజ్ మిడ్ క్యాప్ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ కూడా కొన్ని ఈ రేంజ్లో ఉన్నాయి. బట్ 1973లో దిస్ ఈజ్ ఎ హ్యూజ్ నంబర్. ఓకే, సో అండ్ ఆల్సో అప్పుడు బికాజ్ యుద్ధం తర్వాత మళ్ళీ అట్లాంటి వాతావరణం ఉంది కాబట్టి ఆ టైంలో 1,600 కోట్ల మనీని డిఫెన్స్కి స్పెండ్ చేశారు విత్ రన్నింగ్ 550 crores ఆఫ్ డెఫిసిట్తో. సో ప్రయారిటీస్ ఎస్, కాకపోతే ఆ టైంకి సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అలా. అండ్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే 10 million రిఫ్యూజీస్ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. సో వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేయడం కూడా ఆ టైంలో అవసరం వచ్చింది. అండ్ 220 కోట్లు డ్రౌట్, ఒక సంవత్సరం మొత్తం కరువు రావడం వల్ల గవర్నమెంట్ స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కంక్లూడ్ చేస్తే మాత్రం సో ఒక్కోసారి బోల్డ్ డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం ప్రూడెంట్గా ఆలోచించాలి. ఎకనామిక్ స్టెబిలిటీ గురించి కూడా అనేది ఈ బడ్జెట్ నుంచి మనం నేర్చుకున్నాము. అండ్ రెసిలియన్స్, రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు తప్పద్దు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్కి తగ్గట్టు అడాప్టివ్గా గవర్నెన్స్ ఉండాలి. సో బ్లాక్ బడ్జెట్ అనేది ఏదో జస్ట్ ఒక ఫ్యాక్ట్ కాదు. ఆ డిసిషన్, ఆ సంవత్సరంలో వచ్చిన బడ్జెట్, అప్పుడు తీసుకున్న డిసిషన్స్ అనేది మనకు ఒక లెసన్స్ లాగా ఫ్యూచర్ జనరేషన్స్కి ఓకే ఇట్లాంటివి చేస్తే ఇలాంటి తప్పులు జరగచ్చు, దాని యొక్క పర్యవసనాలు ఒక 10-15 సంవత్సరాల వరకు కూడా నెక్స్ట్ జనరేషన్ అనుభవిస్తుందని తెలుస్తుంది. సో అందుకే ఇది బ్లాక్ బడ్జెట్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.